ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎవరితే ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని 3D ఫోటో యొక్క మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, నాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ని నేను క్రియేట్ అయితే చేసుకోవడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, వావ్ అమేజింగ్ అనమాట. ఇలా మీరు గ్లాస్కి సంబంధించిన 3D యానిమేషన్ ఫొటోస్ని మీ యొక్క సొంత ఫొటోస్తో విత్ పేరుతో సహా లైక్ దిస్ ఇన్స్టాగ్రామ్కి కావచ్చు, స్నాప్చాట్కి కావచ్చు, ఫేస్బుక్కి కావచ్చు, దేనికైనా సరే మీరు ఈజీగా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు ఇక్కడ నుంచి క్రియేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, వావ్ అసలు అమేజింగ్ అన్నమాట. ఇలాంటి టైప్ ఫొటోస్ మీరు క్రియేట్ చేయాలంటే దాదాపుగా మీకు గంట నుంచి 2 గంటల టైం అయితే పడుతుంది. అలా కాకుండా ఒకే ఒక్క క్లిక్తో మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇకపోతే మీరు ఇలాంటి టైప్ వీడియోస్ని క్రియేట్ చేయాలంటే మీ యొక్క మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇకపోతే ఆ అప్లికేషన్ ఎక్కడ ఉంటుందంటే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీరు వన్స్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో మీకు సంబంధించిన నంబర్తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ముందుగా మీకు రిజిస్ట్రేషన్ చేసుకోమంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు ముందుగా దీంట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. మీ యొక్క మొబైల్ నెంబర్తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు యాప్స్ పేరుతో దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఇమేజ్ క్రియేట్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇమేజ్ క్రియేట్ ఆప్షన్. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు, చిన్నగా ఇక్కడ మనం మ్యాటర్ని టైప్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ మ్యాటర్ ఎక్కడ ఉంటుందంటే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి దీంట్లో మ్యాటర్ని రాయవలసి ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలో కూడా మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. చూసుకోవచ్చు, ఇక్కడ క్రియేట్ ఇన్స్టాగ్రామ్ ప్లేస్ చూడండి. ఇక్కడ మనము ఇక్కడ దీంతో పాటుగా ఎక్కడెక్కడైతే ఇన్స్టాగ్రామ్ ఉందో అక్కడక్కడ మీరు కంపల్సరీగా మీరు ఆ ఇన్స్టాగ్రామ్ పేరు అయితే రాయవలసి ఉంటుందన్నమాట. 3 ప్లేస్లో అయితే ఉంటుందన్నమాట. ఆ 3 ప్లేస్లో మీరు రాసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు. ఇక్కడ మనకు క్రియేట్ ఆప్షన్ కనిపిస్తుంటుందన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు క్రియేట్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేయగానే ఇప్పుడు చూసుకోవచ్చు, మనకు నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. పైగా ఆ ఫొటోస్ని చూశారంటే మాత్రం నిజంగా మీరు ఏదైనా సరే డీపీగా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ యొక్క డీపీగా కావచ్చు, ఫేస్బుక్ యొక్క డీపీగా కావచ్చు, లేదనుకుంటే వాట్సాప్ యొక్క డీపీగా కావచ్చు, మీరు పెట్టారంటే మాత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫోటోని ఒకసారి చూడండి, వావ్ అసలు అమేజింగ్ అనమాట. ఇలాంటి టైప్ ఫొటోస్ని పైగా దీంట్లో మన యొక్క సొంత ఫొటోస్ని మీరు యాడ్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇంకొక వీడియో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే ఆ వీడియోని చూసి మీ యొక్క ఫేస్ని కూడా మీరు ఇందులో మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే సింపుల్గా డౌన్లోడ్ చేయాలంటే 3 డాట్స్ ఇక్కడనే చేసుకొని ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాగే మీది ఒకటే కాదనమాట, దీంట్లో మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు క్రియేట్ చేసిన ప్రతిసారి మీకు 4 ఫొటోస్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు నేను చూపించాను కదా, అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, మై క్రియేషన్లో మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫొటోస్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉంటాయంటే నేను నోటితో చెప్పడం కాదు, లైవ్లో మీరు చూస్తున్నారు. దీంట్లో మీరు ఫేస్ని యాడ్ చేయాలంటే మాత్రం నేను స్పెషల్ వీడియో చేయడం జరిగింది. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడమే. పైగా ఏఐతో ఇది క్రియేట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయితే చేస్తుంది. లైక్ దిస్ మీకు ఈ కలర్ నచ్చలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఇందులోనే ఇంకొక మ్యాటర్ని రాయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఫస్ట్ పేజ్కి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. వచ్చిన తర్వాత మీరు సేమ్ టు సేమ్ ఇదే ప్లేస్లో మీరు ఏం మ్యాటర్ రాస్తారంటే లైక్ దిస్ ఇప్పుడు చూపిస్తాను. చూసుకోవచ్చు, నాకు మ్యాగ్నెటిక్ కలర్లో ఇదే ఇన్స్టాగ్రామ్ యొక్క డీపీ కావాలి. ఇక్కడ చూసుకోవచ్చు, పైగా 3D గ్లాస్కి సంబంధించింది. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకొని నేను యాస్టీజ్ ఇస్తాను కాబట్టి సింపుల్గా మీరు నేమ్ని చేంజ్ అయితే చేసుకోండి. చేంజ్ అయితే చేసుకున్న తర్వాత దీంట్లో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు చూసుకో, సింపుల్గా నేను పేస్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యాటర్ని నేనే టైప్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా మీ యొక్క నేమ్ ప్లేస్లో నేమ్ యాడ్ చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్కి అయితే ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్కి అనేది మీరు ఇక్కడ నుంచి టైప్ చేసుకొని సింపుల్గా మీరు క్రియేట్ క్లిక్ అనేది చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు మ్యాగ్నెటిక్ కలర్లో మనకు ఎంత సూపర్గా మన యొక్క ఇన్స్టాగ్రామ్ డీపీలు వస్తాయంటే నేను నోటితో చెప్పడం కాదు, మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఎంత సూపర్ ఉంటాయంటే డిస్క్రిప్షన్లో మాత్రం ఈ అప్లికేషన్ యొక్క స్పెషల్ లింక్
ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా మీరు ఈ చిన్న మ్యాటర్ని టైప్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీకు సంబంధించిన ఫొటోస్ని ఎవర్గ్రీన్ లెవెల్లో మీరు ఇలా అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడం. ఇక్కడ చూసుకోవచ్చు. వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఇలాంటి ఫొటోస్ మీరు ఎక్కడ లింకినా మీకు చూద్దామన్నా దొరికాయి ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ రేంజ్లో మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేయడమే కాకుండా మీరు మీ యొక్క డీపీగా సెట్ చేశారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ మీకు నెక్స్ట్ లెవెల్లో అయితే వస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం మీరు తొందరపడకుండా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీ యొక్క ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీపీగా సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.